హాయ్ అండి, వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఈ రెసిపీ పబ్బిళ్ళలండి చాలా టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందైతే రేషన్ బియ్యాన్ని బాగా 2 సార్లు కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. బాగా రైస్ అయితే డ్రై అయిపోయినాక మిల్లులో ఆడించుకోవాలి. ఇప్పుడైతే నేను 4 కప్పులు బియ్య పిండికి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి లైట్గా వేయించుకోవాలి, మరి ఎక్కువ వేయించకూడదని. మనం మళ్ళీ పబ్బిళ్ళలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ మాడినట్టు వస్తాయి. లైట్గా వేయించుకుంటే చాలు. ఇక్కడ నేను రైస్ అయితే 4 కప్స్ తీసుకుంటున్నాను. ఈ 4 కప్స్ బియ్య పిండికి 1/4 భాగం నేను పప్పులు తీసుకుంటున్నానండి. ఇవి ఎక్కువ వేసామంటే మనకు ఆయిల్ పీల్చేస్తాయి, అందుకే కొద్దిగానే వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి 2 మిక్స్ చేసేటప్పుడు మనకు ఎండుమిర్చి కూడా బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇదే విధంగా పల్లీలు లైట్గా వేయించుకున్నాం కదా, ఇవి కూడా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇక్కడైతే నేను వేయడం లేదు. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా అలాగే వేసామంటే మనకు పిండి ప్రెస్ చేసినప్పుడు కరివేపాకు అంతా బయటకు వచ్చేసి విడిపోతుందండి. ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని పిండిలో కలుపుకోవాలండి. అప్పుడే మనకు పిండిలోకి పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ కలిసిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి పబ్బిళ్ళలు. ఇందులోనే 20 నిమిషాలు నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పప్పులు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో 2 గరిటెల ఆయిల్ను వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా బాగా ఆయిల్ వేడెక్కాక ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఫస్ట్ అయితే గరిటెతో కలుపుకొని తర్వాత పిండిలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ కానీ ఆయిల్ ఉండలు లేకుండా పిండిలో బాగా కలిసిపోయేటట్టు ముందు చేత్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలండి. పిండి అయితే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, లేదంటే ప్రెస్సింగ్ మిషన్లో మనకు రాదు, విరిగిపోతూ వస్తుంది. మీ దగ్గర బియ్య పిండి ఒక్కటి ఉంటే చాలండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా చేయగలుగుతారు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు షేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి 10-15 డేస్ అయినా మనకు నిలువ ఉంటాయి. పిండిని ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఈ పిండి ప్రెస్సింగ్ కోసము ఆయిల్ కవర్ అయితే మనకు బాగా హెల్ప్ అవుతుందండి. ఈ ఆయిల్ కవర్ని మనము అంచులైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 పక్కల ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే అలాగే పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని పేపర్కి అయితే లైట్గా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఇందులో పెట్టుకొని ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఎక్కడా కూడా ఇరిగిపోకుండా ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇట్లా మనము ఈ ప్రెస్సింగ్తో మనం ఈజీగా ఎన్నైనా బాగా చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఇవి. చూడండి, మనము కరివేపాకు అనేది ఇలా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి పిండిలోనే ఉండిపోయింది. లేదంటే పెద్దగా వేసుకున్నామంటే ఆకులు మనకు బయటకు వచ్చేస్తాయి ఇలా ప్రెస్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, కొద్దిగా పెద్ద కరివేపాకు ఉన్నా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. అందుకే కొద్దిగా మిక్సీ పట్టాను, అలాగే కొద్దిగా కట్ చేసి వేసాను. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో మన కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.